ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ స్పందన. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మాట్లాడి 1 డే గ్యాప్ వచ్చింది కదా, అందుకే అడుగుతున్నా ఎలా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ గౌతమి. గుడ్ ఈవినింగ్. చదివారా నిన్న అందరూ కరెంట్ అఫైర్స్? చదువుతున్నారా డైలీ? ఓకే, వెరీ గుడ్. స్పందన, మీరు చదువుతున్నారు నాకు తెలుసు, బాగా ఆన్సర్ చేస్తున్నారు కదా. గౌతమి మీరు కూడా. ఓకే, క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఇంకేమైనా మాట్లాడాలా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఎగ్జామ్ కోసం? అప్లై చేశారా? IBPS RRB అప్లై చేశారా? చేసేటప్పుడు ప్రాసెస్ లో అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి డౌట్స్ ఉండొచ్చు. డౌట్స్ ఏమైనా ఉంటే మీరు నాకు అడగొచ్చు, ఓకేనా? ఇప్పుడు కాకపోయినా తర్వాత అడగొచ్చు, సరేనా? వీలైనంత త్వరగా 15th లోపు చేసేయండి. మంచి రోజు చూసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళు 15th మంచి రోజు అంట, ఆ రోజు చెయ్యండి, ఓకేనా? సరే, క్లాస్ స్టార్ట్ చేద్దామా? రిజల్ట్ కూడా వచ్చేస్తుంది అనుకుంటే మీరు అప్లై చేసేయండి అమ్మా. పక్కాగా రిజల్ట్, ఎగ్జామ్స్ అయిపోతే రిజల్ట్ వచ్చేస్తుంది అనుకున్న వాళ్ళు అప్లై చేసేయండి, రాయొచ్చు, ఓకేనా? ఎగ్జామ్ ఎప్పుడు పెడతారో తెలియదు, రిజల్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు అనుకున్న వాళ్ళు వద్దు, సరేనా? క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఓకే, ఈరోజు July 7th అంటే నిన్నటివి కరెంట్ అఫైర్స్ చూద్దాం. చూడండి అమ్మా, ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? అజిత్ పటేల్ will be releasing a book titled Overdraft Saving the India Saver later in July 2020. In which year did Patel resign from RBI? అంటే క్వశ్చన్ అర్థం ఏంటమ్మా? అజిత్ పటేల్ అనే ఒక పర్సన్ ఉన్నారు, అతను ఒక బుక్ ని రిలీజ్ చేస్తున్నారు. బుక్ నేమ్ ఏంటంట? ఓవర్ డ్రాఫ్ట్ సేవింగ్ ద ఇండియా సేవర్, ఇది బుక్ నేమ్, ఓకేనా? అది ఈ జూలై 2020 లోపు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. అయితే క్వశ్చన్ మనకి ఏమని అడిగాడు? అతను ఆర్బీఐ నుంచి ఎప్పుడు రిజైన్ చేశారు అని అడిగారు. అంటే దాని అర్థం ఏంటి? ఇంతకు ముందు అతను RBI లో వర్క్ చేశారు అని అర్థం, అంతేనా? అయితే ఏం వర్క్ చేశారు RBI లో? ఇతను RBI గవర్నర్ గా వర్క్ చేసేవాళ్ళు. RBI లో ఇప్పుడు మనకి శక్తికాంత దాస్ ఉన్నారు కదా RBI గవర్నర్. శక్తికాంత దాస్ కన్నా ముందు, అతని కన్నా ముందు అజిత్ పటేల్ అనే పర్సన్ RBI గవర్నర్ గా ఉండేవాళ్ళు. అతను ఎప్పుడు రిజైన్ చేశారు అంటే ఆప్షన్ 2, 2018. 2018 లో RBI గవర్నర్ గా రిజైన్ చేశారు. తర్వాత శక్తికాంత దాస్ గారు అపాయింట్ అయ్యారు RBI గవర్నర్ గా, ఓకేనా? అయితే అతని బుక్ రాశారంట, ఆ బుక్ రిలీజ్ అవుతుంది. అయితే ఈ బుక్ కోసం మాట్లాడదాం. ఓవర్ డ్రాఫ్ట్ సేవింగ్ ద ఇండియా సేవర్, అది బుక్ టైటిల్. అయితే ఆ బుక్ లో దేనికోసం ఉంటుంది? దేనికోసం రాశారు బుక్ అంటే? ఆ బుక్ లో మెయిన్ గా కంటెంట్ దేన్ని ఫోకస్ చేస్తున్నారు అంటే NPA కోసం అమ్మా. NPA అంటే ఏంటో తెలుసా? NPA అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్. రాస్తాను, రాసుకోండి. NPA ఫుల్ ఫామ్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అమ్మా, NPA ఫుల్ ఫామ్. అయితే ఏంటి నాన్ పర్ఫార్మింగ్ అసెట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెట్ అంటే ఏంటి తెలుసా ఎవరికైనా? అసెట్, అసెట్ మీనింగ్. ఓకే, అసెట్ మీనింగ్ ఏంటి అంటే సంథింగ్ ఏదైనా ఉంది అంటే దాని నుంచి మనకి లాభం వస్తే దాన్ని అసెట్ అంటాం. నార్మల్ గా ప్రాపర్టీస్, మనకి ఏమైనా ఆస్తులు ఉన్నాయనుకోండి, ల్యాండ్స్ కానీ హౌసెస్ కానీ, దాని నుంచి మనకి లాభం వస్తుంది కదా, దాని నుంచి మనకి అమౌంట్, అదే దాన్ని అమ్మేసినా ఏం చేసినా దాని నుంచి అమౌంట్ అనేది, మనీ అనేది మనకు వస్తుంది. అంటే దాని నుంచి మనకి మనీ వస్తుంది, మనం డబ్బుల రూపంలో లాభం పొందుతున్నాం. అలాంటి దాన్ని అసెట్ అంటాం, ఓకేనా? అది అసెట్. అలా దాని నుంచి మనకి మనీ రాకుండా మనమే తిరిగి మనీ ఇవ్వాల్సి వస్తే దాన్ని ఏమంటాం?
నష్టమే కదా. మనకి మనం తిరిగి డబ్బులు ఇస్తున్నాం అంటే దాన్ని ఏమంటాం? డెట్ అంటాం. అసెట్ కి ఆపోజిట్ డెట్. అంటే దీన్ని అప్పు అంటారు తెలుగులో. అప్పునే డెట్ అంటాం. దీన్ని బ్యాంకింగ్ లాంగ్వేజ్ లో లోన్ అంటారు. తెలుసు కదా, లోన్ అంటే అప్పు. వాళ్ళు మనకి అప్పు ఇస్తారు, మనం ఏం చేస్తాం? వాళ్ళు ఇచ్చిన అమౌంట్ తో కాకుండా దానికి కొంత ఇంట్రెస్ట్ కలిపి మొత్తం అమౌంట్ ని మనం తిరిగి వాళ్ళకి ఇస్తున్నాం. అంటే మనం వాళ్ళకి అమౌంట్ చెల్లిస్తే మనం వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి అది మనకు అప్పే కదా. సో ఇప్పుడు అసెట్ అంటే ఏంటి? వాళ్ళ నుంచి మనకు వస్తే అది అసెట్ అవుతుంది. అర్థమైందా అసెట్ మీనింగ్? అంటే దేని నుంచి అయినా మనం లాభపడితే దాని నుంచి అమౌంట్ అనేది మనకు వస్తే దాన్ని అసెట్ అంటాం. అర్థమైందా? అది అసెట్ కి లోన్ కి డిఫరెన్స్. అయితే అసెట్ బ్యాంక్ కి ఏది అసెట్ అమ్మా? బ్యాంక్ కి ఏది అసెట్ అవుతుంది? ఇప్పుడు చూడండి, మనం ఉన్నాం, మనం సపోజ్ మనం ఫస్ట్ మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిద్దాం. ఓకేనా? బ్యాంక్ కి వెళ్తాం, సపోజ్ ఎస్బీఐ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. బ్యాంక్ కి వెళ్ళాం, ఇక్కడ మనకి బ్యాంక్ లో అకౌంట్ ఉంది, బ్యాంక్ కి వెళ్ళాం. వెళ్ళి నేను వెళ్ళి ఇక్కడ లోన్ తీసుకున్నా, ఎస్బీఐ నుంచి లోన్ తీసుకున్నా. అయితే లోన్ నాకేమవుతుందమ్మా? లోన్ అంటే అప్పు కదా. లోన్ నాకు అప్పు, ఎందుకంటే నేను వాళ్ళు తీసుకున్న అమౌంట్ కాకుండా ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ కూడా కలిపి నేను మొత్తం తిరిగి వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి. నా నుంచి మనీ వాళ్ళకి వెళ్ళిపోతుంది, అంటే నా దగ్గర మనీ తగ్గిపోతుంది, నేను వాళ్ళకి ఇచ్చేస్తున్నాను కదా. సో ఇది నాకు అప్పు అవుతుంది. నాకు అసెట్ ఏమవుతుంది? డిపాజిట్. నేను ఎస్బీఐ లో డిపాజిట్ చేశాను అనుకోండి ఎంతో కొంత మనీ, అప్పుడు అది నాకు అసెట్ అవుతుంది. ఎందుకు? నేను చేసిన డిపాజిట్ చేసిన మనీతో పాటు వాళ్ళు ఇయర్లీ యాన్యువల్ గా కొంత ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేస్తారు. అంతేనా? తెలుసు కదా, మనం ఏమైనా డిపాజిట్స్ చేస్తే మన డిపాజిట్స్ పైన వాళ్ళు కొంత ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేసి సర్టెన్ టెన్యూర్ టైం అయిన తర్వాత మనకి మన అమౌంట్ తో పాటు వాళ్ళు యాడ్ చేసిన ఇంట్రెస్ట్ అమౌంట్ తో కలిపి మనకి ఇస్తారు. మనం సేవింగ్స్ కోసం ఈ డిపాజిట్స్ అనేవి చేస్తాం. అంతేనా? మన అమౌంట్ తో పాటు ఎక్స్ట్రా అమౌంట్ మనకు వస్తుంది, వాళ్ళు మనకి ఇస్తున్నారు అంటే ఇది ఏమవుతుంది? మనకి అసెట్ అవుతుంది. ఇది మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి లోన్ అప్పు, డిపాజిట్స్ అన్నవి అసెట్ అవుతుంది. అంతేనా? ఇప్పుడు ఎస్బీఐ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. ఎస్బీఐ ఆర్ ఎనీ బ్యాంక్, ఏదో ఒక బ్యాంక్. మీరు ఇప్పుడు బ్యాంక్ గా మీరు బ్యాంక్ ఎంప్లాయీగా ఆలోచించండి. బ్యాంక్ కి ఏది అసెట్ అవుతుంది, ఏది డెట్ అవుతుంది? బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చారు అనుకోండి, పబ్లిక్ కి లోన్ ఇస్తే అది ఆ లోన్ అనేది బ్యాంక్ కి అసెట్ అవుతుంది. ఎలాగా? వాళ్ళు లోన్ ఇస్తారు, బానే ఉంది, రిటర్న్ వాళ్ళకి ఆ లోన్ అమౌంట్ తో పాటు ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా కలిపి తిరిగి వాళ్ళకి వస్తుంది, బ్యాంక్ వాళ్ళకి కదా. సో బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసుకుంటే లోన్ బ్యాంక్ కి అసెట్ అవుతుంది. డిపాజిట్స్ అన్నవి బ్యాంక్ కి డెట్ అవుతుంది. ఎందుకు? మనం డిపాజిట్ చేసుకుంటాం, సరే, తిరిగి దానికి ఇంట్రెస్ట్ రూపంలో బ్యాంక్ వాళ్ళు మనీ పెట్టాలి. డిపాజిట్ కి బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ కలిపి పబ్లిక్ కి ఇవ్వాలి, ఎవరు డిపాజిట్ చేశారో వాళ్ళకి ఇవ్వాలి. అంటే బ్యాంక్ నుంచి అమౌంట్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి డిపాజిట్స్ అనేవి బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అప్పు అవుతుంది. బ్యాంక్ కి అసెట్ ఏంటి? లోన్. అందుకే బ్యాంక్ వాళ్ళు ఎక్కువగా లోన్ ఇవ్వడానికి ఎందుకంటే వాళ్ళకి అదే అసెట్ కదా. లోన్ ద్వారానే బ్యాంక్ కి అమౌంట్ వస్తుంది, లోన్ ఇస్తారు, తిరిగి దాని నుంచి ఇంట్రెస్ట్ ఎక్కువ తీసుకుంటారు. సో లోన్స్ రూపంలో, ఇంట్రెస్ట్ రూపంలో బ్యాంక్ కి అమౌంట్ అనేది వస్తుంది. అందుకే లోన్ అనేది బ్యాంక్ వాళ్ళకి అసెట్ అవుతుంది. అర్థమైందా అసెట్ అంటే ఏంటి అనేది? అర్థమైందమ్మా అసెట్ అంటే ఏంటి అని? అయితే ఇప్పుడు నాన్ పర్ఫార్మింగ్ అసెట్, ఎన్పిఏ కోసం మాట్లాడుతున్నాం. ఇప్పుడే స్టార్ట్ చేశానమ్మా, ఫస్ట్ బిట్ ఇది. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామమ్మా? ఎన్పిఏ కోసం మాట్లాడుతున్నాం. ఎన్పిఏ కోసం ఈ బుక్ లో ఫోకస్ చేశారు. ఎన్పిఏ అంటే ఏం చెప్పాను? నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అన్నాను. అసెట్ అంటే ఏంటో మనకు తెలిసింది. అంటే బ్యాంక్ వాళ్ళకి అసెట్ అంటే వాళ్ళకి వచ్చే లాభం, అంటే లోన్స్. బ్యాంక్ అసెట్ ఏంటి? లోన్స్. అయితే ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే అర్థం ఏంటి? సింపుల్, లోన్స్ తీసుకునే పర్సన్స్ చెప్పండమ్మా. మొండి బకాయిలు, అంతే. లోన్ తీసుకున్న పర్సన్ తిరిగి లోన్ రిటర్న్ ఇవ్వలేకపోతే, రిటర్న్ మనీ పే చేయలేకపోతే వాళ్ళని ఎన్పిఏస్ అంటాం. అంతేనా? అంటే తెలుగులో మొండి బకాయిలు అంటారు. డబ్బులు తీసుకుంటారు, తిరిగి డబ్బులు ఇవ్వరు. మేబీ వాళ్ళకి ఏమైనా వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బిజినెస్ లో లాస్ అవ్వ ఉండొచ్చు, ఏదైనా కావాలని ఇవ్వకపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాట్ ఎవర్ వాళ్ళ రీజన్ ఏదైనా సరే, తిరిగి వాళ్ళ డబ్బులు బ్యాంక్ కి చెల్లించకపోతే అలాంటి కేసెస్ ని, అంటే అలాంటి అసెట్స్ ని ఎన్పిఏస్ అంటారమ్మా. అంటే నాన్ పర్ఫార్మింగ్, అంటే నాన్ పర్ఫార్మింగ్ నేమ్ లోనే ఉంది కదా,
పర్ఫామ్ చెయ్యట్లేదు ఆ అసెట్స్ అనేసి, అది ఎన్పిఏ. దాని అర్థం అది. డబ్బులు లోన్ తీసుకొని తిరిగి చెల్లించకపోతే దాన్ని ఎన్పిఏ అంటారు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు. ఓకేనా? కంప్లీట్ గా డబ్బులు తీసుకున్న అదే సపోజ్ ఏదైనా కంపెనీ వాళ్ళు లోన్ తీసుకున్నారు, వాళ్ళు కొంత పీరియడ్ ఆఫ్ టైం నుంచి మనకి ఇంట్రెస్ట్ అనేది పే చేయడం లేదు, అలాంటప్పుడు దాన్ని ఎన్పిఏ అంటారు. కంప్లీట్ గా కంపెనీ వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ పే చేయకుండా అమౌంట్ ఇవ్వకుండా కంప్లీట్ గా వాళ్ళు దివాలా తీసేసారు అనుకోండి, బోర్డు తిరిగేసేసారు అంటారు కదా, అలా దివాలా తీసేస్తే దాన్ని ఏమంటారమ్మా? బ్యాంక్రప్టసీ అంటారు. బ్యాంక్రప్టసీ. బ్యాంక్రప్టసీ అంటే వాళ్ళు అంటే డబ్బులు చెల్లించకుండా దివాలా తీసేస్తే అలాంటి కేసెస్ ని బ్యాంక్రప్టసీ అంటారు. ఇప్పుడు మనకు వచ్చింది ఎన్పిఏ. ఈ బుక్ లో ఎన్పిఎస్ కోసం ఎక్కువగా ఫోకస్ చేశారు. ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్, అంటే మొండి బకాయిలు, డబ్బులు తీసుకొని తిరిగి పే సరిగ్గా టైం టు టైం పే చేయని వాళ్ళని ఎన్పిఎస్ అంటారు. ఓకేనా? అర్థమైందా? అయితే ఇదంతా దేనికోసం మాట్లాడాం? ఈ బుక్ ని ఈ అర్జిత్ పటేల్ అనే పర్సన్ రిలీజ్ చేస్తున్నారు. ఈ బుక్ లో ఎన్పిఎస్ కోసం అతను ఆర్బీఐ గవర్నర్ గా ఉండేటప్పుడు అతను ఎలాంటి ఎఫర్ట్స్ చేశారు ఆర్బీఐ లో అనేసి దాని కోసం, ఈ రెండిటి కోసం మెయిన్ గా ఫోకస్ చేసి ఈ బుక్ ని రాశారు. ఆ బుక్ ని రిలీజ్ చేస్తున్నారు. అయితే అతను ఆర్బీఐ నుంచి ఎప్పుడు రిజైన్ చేశారు అంటే 2018 లో రిజైన్ చేశారు. అతని తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ గవర్నర్ శక్తికాంత దాస్ గారు అపాయింట్ అయ్యారు. ఓకేనా? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా వీటి మీద? ఓవర్ డ్రాఫ్ట్ అంటే మేడం? ఓవర్ డ్రాఫ్ట్ సేవింగ్ ఇండియా, అదే సేవింగ్ ద ఇండియా సేవర్ అనేది ఆ బుక్ నేమ్ అమ్మా. బుక్ నేమ్ అది. ఓకేనా? దాని మీనింగ్ తెలుగులో ఏంటి అని అడుగుతున్నారా? ఓవర్ డ్రాఫ్ట్ మీనింగ్ ఏంటి అన్నది. అవును మేడం. ఓకే, ఓవర్ డ్రాఫ్ట్ మీనింగ్ ఏంటి అంటే ఏదైనా బ్యాంక్ అకౌంట్ వాళ్ళు అంటే అకౌంట్ హోల్డర్ దగ్గర ఉన్న మనీ కన్నా ఎక్కువ మనీని వాళ్ళు తీసుకున్న, అంటే ఎలా చెప్తామంటే ఉండండి, ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ అదేనా? అంతే. ఉండండి, దాని తెలుగులో ఎలా చెప్తున్నారు అనేది నేను చూస్తున్నాను. ఏమంటారంటే అకౌంట్ లో ఉన్న మనీ కన్నా ఎక్కువ తీసుకుంటే దాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటారమ్మా. అదే ఇప్పుడు చూడండి, దీని కంప్లీట్ నేమ్ ఏంటి? ఓవర్ డ్రాఫ్ట్ సేవింగ్ ద ఇండియా సేవర్ కదా. సేవింగ్ ద ఇండియా సేవర్ అంటే ఏంటి? ఇండియాని సేవ్ చేసుకునే వాళ్ళకి సేవర్. ఇండియాని సేవ్ చేసుకునే వాళ్ళు ఎవరు? బ్యాంక్సే కదా, అంతే కదా. ఎకనామికల్ గా ఇండియాని సేవ్ చేసేది ఏంటి? బ్యాంకే కదా. ఆ బ్యాంక్ కి సేవింగ్, ఆ బ్యాంక్స్ ని మనం మంచిగా ఉండాలి, ఆ బ్యాంక్స్ అన్ని ఎప్పట్లాగా ఉండాలి, ఆ బ్యాంక్స్ ప్రాబ్లం రాకూడదు అంటే ఏం చేయాలి? ఎప్పటికప్పుడు లోన్స్ తీసుకునే వాళ్ళు సరిగ్గా ఇంట్రెస్ట్ పే చేయాలి, డిపాజిట్స్ కి వీల్స్ అన్ని కరెక్ట్ గా జరిగితేనే కదా ఆ బ్యాంక్ ఉంటుంది. లోన్స్ ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు రిటర్న్ మనీ చెల్లించకపోతే ఆ బ్యాంక్ ఉంటుందా? ఉండదు కదా. ఎందుకంటే బ్యాంక్ లాస్ అయిపోతుంది. అందరికీ లోన్లు ఇచ్చేసి వాళ్ళందరూ ఎన్పిఎస్ అయిపోయారు అనుకోండి, అప్పుడు బ్యాంక్ లాస్ అవుతుంది కదా. సో అలా కాకుండా వాళ్ళందరినీ ఉండాలి అంటే బ్యాంక్ లో ఉన్న అమౌంట్ ని వాళ్ళు ఎంత అయితే పే చేయగలరో అంత అమౌంట్ ని ఇవ్వాలి. అంతకన్నా ఎక్కువ అమౌంట్ ని ఇచ్చేసి వాళ్ళ నుంచి లాస్ అవ్వకూడదు అనేది దాని అర్థం. ఓకేనా? సింపుల్ గా ఏమంటారంటే ఇప్పుడు లోన్స్ మనకి దేని బేస్ లో ఇస్తారు? మనం చూపించిన డాక్యుమెంట్స్ బేస్ ప్లస్ ఇది ఉంటుంది, క్రెడిట్ స్కోర్ అనేసి ఉంటుంది. మనం ఏదైతే అమౌంట్ ని మన అకౌంట్ లో ఎంత ఏమంటారు సేవింగ్స్ అను మెయింటైన్ చేస్తున్నామో దానికి క్రెడిట్ స్కోర్ అనేది ఇస్తారు. మన క్రెడిట్స్ ని బట్టి మనకు ఒక స్కోరింగ్ అనేది ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మనకి ఎంత అమౌంట్ ఇవ్వాలి అనేది ఫిగర్ ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఇవ్వరు నార్మల్ గా. కానీ అలా ఎక్కువ ఇచ్చేసారు అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? అంత ఎక్కువ అమౌంట్ వాళ్ళు రిటర్న్ పే చేయలేరు, ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ అమౌంట్ ఇస్తే దాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. అర్థమైందా? ఎస్ మేడం. ఓకేనా? సెకండ్ బిట్ చూడండి.
What is the rank of Bangladesh in the latest Sustainable Development Index of the year 2020? 2020 లో లేటెస్ట్ గా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో బంగ్లాదేశ్ ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు. ఎంత అంటే ఆప్షన్ 4 109. యాక్చువల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్, సస్టైనబుల్ అంటే ఏంటమ్మా? సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్, సస్టైనబుల్ అంటే చెప్పండి. సుస్థిరాభివృద్ధి మేడం. అంటే మన మొత్తం వాడేయకుండా ఫ్యూచర్ వాళ్ళకి మిగులుస్తూ అంటే ఫ్యూచర్ లో అదే నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా కొంత ఉంచడం, నెక్స్ట్ జనరేషన్స్ ని కూడా కొంత ఉంచగలిగితే దాన్ని సస్టైనబుల్ అంటారమ్మా. దాని మీనింగ్ అర్థమైందా? సస్టైనబుల్ అంటే ఏంటి అన్నది అంటే సింపుల్ గా ఇప్పుడు మనం ఏదైనా వస్తువు ఉన్నది వాడుతున్నాం అనుకోండి, అది మనమే వాడేయకూడదు, మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా అది ఉండాలి. ఉంటేనే కదా అది కంటిన్యూ అవుతుంది. లేకపోతే ఒకప్పుడు హిస్టరీలో మా అమ్మమ్మ టైంలో మా తాతయ్యల టైంలో ఉండేది అని చెప్పుకుంటారు. అలా కాకుండా ఫర్దర్ జనరేషన్స్ కి ఇప్పటి నుంచి ఉన్నది కంటిన్యూ అవ్వాలి అని అలా అనుకుంటే దాన్ని సస్టైనబుల్ అని అంటారు. దాని మీనింగ్ సస్టైనబుల్. నెక్స్ట్ జనరేషన్స్ ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ అవ్వాలి, ఇప్పుడే మనం అంతా వాడేయకూడదు అనేసి. అది ఏదైనా అవ్వచ్చు. సపోజ్ అగ్రికల్చర్ లో చూసుకుంటే ల్యాండ్స్ ఉన్నాయి కదమ్మా, ఇప్పుడు కొన్ని కెమికల్స్ వాడుతున్నారు. సో కెమికల్స్ వాడి పంటలు పండించడం వల్ల ఏమవుతుంది? భూమిలో ఉన్నది దాన్ని ఏమంటారు, భూమిలో ఉన్న పట్టుదనం పోతుంది. ఇప్పుడు కెమికల్స్ వాడేస్తారు, భూమిలో సారం పోతుంది. ప్రస్తుతానికి కెమికల్స్ వాడేస్తున్నారు, పంటలు ఎక్కువ వస్తున్నాయి, లాభాలు వస్తున్నాయి అని అనుకుంటారు. కానీ ఫ్యూచర్ లో ఆ భూమిలో పండించడానికి ఏదైనా మిగులుతుందా? పండించడానికి పనికి వస్తుందా? భూమి మొత్తం సారం పోతే అవ్వదు, ఎందుకంటే దానిలో ఉన్నదంతా పోతుంది. సో అప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడు వాళ్ళకి కష్టం అవుతుంది కదా ఫుడ్ విషయంలో. సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఇప్పటి నుంచి కెమికల్స్ ఎక్కువ వాడకుండా నేచురల్ గా ఆర్గానిక్ గా అగ్రికల్చర్ అనేది చేస్తే భూమి సారం అనేది తగ్గదు, ఫర్దర్ జనరేషన్స్ కూడా ఉంటుంది అని చెప్తున్నారు మనకి. సో సింపుల్ గా దాన్నే సస్టైనబుల్ అంటారు. ప్రస్తుతం ఉన్నదంతా మనమే ఏవేవో వాడేసి మొత్తం పాడు చేస్తే కన్నా ఫర్దర్ జనరేషన్స్ కి కూడా అది యూజ్ అవ్వాలి, ఉపయోగపడాలి అని ఉంచితే దాన్ని సస్టైనబుల్ అంటారు. అర్థమైందా? అయితే ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎవ్రీ ఇయర్ అలాంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ కంట్రీ వైజ్ గా ఇండెక్స్ అనేది అదే ర్యాంకింగ్స్ అనేవి ఇస్తారమ్మా. ఓకేనా? ప్రతి కంట్రీకి ర్యాంకింగ్ ఇస్తారు, వాళ్ళ కంట్రీలో ఎంత ఉంది, ఎంత సస్టైన్ చేస్తున్నారు అని చెప్పేసి. అలాగా బంగ్లాదేశ్ కి 2020లో వచ్చిన ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు. ఎంత అంటే 109. 2017 లో బంగ్లాదేశ్ ర్యాంక్ ఎంత అంటే 116 అమ్మా. 116th ర్యాంక్ లో ఉండేది బంగ్లాదేశ్, ఇప్పుడు 7 ర్యాంక్స్ పైకి వెళ్ళింది. ఓకేనా? అయితే ర్యాంక్ 1 ఎవరిది? ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ర్యాంక్ 1 ఎవరిది అంటే స్వీడన్. స్వీడన్ అనే కంట్రీకి ర్యాంక్ 1 వచ్చింది. టోటల్ గా ఎన్ని కంట్రీస్ కి ర్యాంకింగ్ అనేది ఇచ్చారు? 166 కంట్రీస్ కి ర్యాంకింగ్ ఇవ్వాలి అనుకుంటే అందులో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది అంటే స్వీడన్ కంట్రీకి వచ్చింది. అలాగా 109th ర్యాంక్ బంగ్లాదేశ్ కి వచ్చింది. అయితే మన ఇండియా ర్యాంక్ ఎంత? ఇండియా ర్యాంక్ 2017 లో మన ఇండియా ర్యాంక్ ఎంత అంటే 117. చూడండి ఏ పొజిషన్ లో ఉన్నామో మన కంట్రీ వాళ్ళు. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 117 2020 లో, ఈ ఇయర్ లో. బంగ్లాదేశ్ ర్యాంక్ ఎంత అంటే 109. స్వీడన్ కి ఫస్ట్ ర్యాంక్. అయితే మన స్కోర్ పాయింట్స్ ఎంతో చూద్దాం. స్కోర్స్ ఎంత వచ్చాయి అంటే చెప్తాను చూడండి. స్వీడన్ కి ఎంత స్కోర్ అంటే 84.7 అమ్మా. స్వీడన్ స్కోర్ అంటే వీళ్ళు ఈ స్కోరింగ్ బట్టే ర్యాంకింగ్స్ అనేవి ఇస్తారు కదా. సో స్వీడన్ స్కోర్ ఎంత అంటే 84.7 స్వీడన్ స్కోర్, అందుకే టాప్ 1 వచ్చింది. అలాగే బంగ్లాదేశ్ స్కోర్ ఎంత అంటే 63.5. 63.5 బంగ్లాదేశ్ స్కోర్, 109th ర్యాంక్. ఇండియా స్కోర్ ఎంత అంటే 61.2, 117th ర్యాంక్. ఓకేనా? అవి ర్యాంకింగ్స్. అర్థమైందా? నెక్స్ట్ రాసుకున్నారా? నెక్స్ట్ బిట్ చూద్దాం.
నెక్స్ట్ బిట్ ఏంటి? వరల్డ్ జూనోసిస్ డే ఈజ్ మార్క్డ్ ఆన్. వరల్డ్ జూనోసిస్ డే, జూనోసిస్ డే ఎప్పుడు చేసుకుంటారు, వరల్డ్ మొత్తం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 జూలై 6th నమ్మా. ఎవ్రీ ఇయర్ జూలై 6th వరల్డ్ జూనోసిస్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఏంటి జూనోసిస్ డే? జూనోసిస్ అంటే ఏంటి తెలుసా? జూనోసిస్ అంటే అదొక డిసీజ్ అమ్మా. జూనోసిస్ అన్నది ఒక డిసీజ్. అది వెర్టిబ్రేట్ యానిమల్స్ నుంచి హ్యూమన్స్ కి స్ప్రెడ్ అయ్యే డిసీజ్ అది. ఆ డిసీజ్ కి వ్యాక్సిన్ అన్నది కనిపెట్టారంట ఈ జూలై 6th. జూలై 6th ఆ డిసీజ్ కి వ్యాక్సిన్ అన్నది కనిపెట్టారు. ఏ ఇయర్ లో అంటే 1885లో. 1885లో జూలై 6th ఈ జూనోసిస్ అనే డిసీజ్ కి వ్యాక్సిన్ ని కనిపెట్టారు. సో అందుకనే దాన్ని కొమెమరేట్ గా ఈ జూలై 6th వరల్డ్ జూనోసిస్ డే గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ ఎవరు కనిపెట్టారు తెలుసా? లూయిస్ పాస్చర్. లూయిస్ పాస్చర్ అనే పర్సన్, అనే సైంటిస్ట్, అతను ఫ్రెంచ్ బయాలజిస్ట్ అయిన అతను ఈ జూనోసిస్ అనే డిసీజ్ కి వ్యాక్సిన్ ని కనిపెట్టారు. అందుకనే ఆ రోజున చేసుకున్నారు. కరోనా వ్యాక్సిన్ ఎప్పుడా ఏమో తెలియదు ఇంకా. సో అందుకనే జూలై 6th వరల్డ్ జూనోసిస్ డే గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఈ లూయిస్ పాస్చర్ అని పేరు వినగానే ఎవరికైనా ఏమైనా గుర్తొచ్చిందా? చిన్నప్పుడు 7th క్లాస్ బయాలజీలో ఏదో చదివినట్టు గుర్తు రావట్లేదా? లూయిస్ పాస్చర్ అనే నేమ్ చెప్పండి, ఎవరికైనా గుర్తొచ్చిందా? పాస్చరైజేషన్ విన్నారమ్మా? 6th క్లాస్ ఆర్ 7th క్లాస్ లో వస్తుంది అది. పాస్చరైజేషన్ అని అంటే ఏంటి? అదొక ప్రాసెస్. పాస్చరైజేషన్ ఆఫ్ మిల్క్ విన్నారా? ఇప్పుడు గుర్తొచ్చిందా? అదొక ప్రాసెస్. మిల్క్ ని ప్యాక్ చేసే ముందు 100% లోపల మైల్డ్ హీట్ చేయాలి, అప్పుడు అది పాడవ్వదు అని చెప్పేసి పాస్చరైజేషన్ అన్నది కనిపెట్టారు, పాడవకుండా. గుర్తొస్తుందా కొంచెం కొంచెం? అది పాస్చరైజేషన్ ప్రాసెస్ ని కనిపెట్టింది ఈయన లూయిస్ పాస్చర్. అతని నేమ్ లో ఉన్న పాస్చర్ నే పాస్చరైజేషన్ గా ఆ ప్రాసెస్ కి నేమ్ పెట్టుకున్నారు. సో ఆ లూయిస్ పాస్చర్ అనే పర్సనే ఈ జూనోసిస్ కి వ్యాక్సిన్ కూడా కనిపెట్టారంట. ఎప్పుడు? 1885లో జూలై 6th. ఓకేనా? అది దీని మీనింగ్. రాసుకున్నారా? ఇతను ఏ కంట్రీకి చెందిన పర్సన్ అంటే అదే ఫ్రెంచ్ బయాలజిస్ట్ ఆయన. రాసుకున్నారమ్మా? ఓకే. లాస్ట్ వీక్ లో మనం బంగ్లాదేశ్ స్వీడన్ కోసం మాట్లాడాం కదా. స్టాటిక్ చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ బంగ్లాదేశ్ కోసం మాట్లాడాం, ర్యాంక్ కోసం. స్వీడన్ కి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పాం. అయితే దాని స్టాటిక్ సంగతి ఏంటి? బంగ్లాదేశ్ క్యాపిటల్ ఏంటమ్మా? బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకా. బంగ్లాదేశ్ పిఎం ఎవరు? బంగ్లాదేశ్ పిఎం ఫిమేల్. ఎస్, షేక్ హసీనా. షేక్ హసీనా అనే ఆవిడ బంగ్లాదేశ్ కి ప్రైమ్ మినిస్టర్. క్యాపిటల్ ఏంటి అంటే ఢాకా. స్వీడన్ సంగతి ఏంటి? స్వీడన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే స్టీఫెన్ లాఫ్వెన్ అనే పర్సన్ స్వీడన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అమ్మా. స్టీఫెన్ లాఫ్వెన్. ఓకేనా? అది ఇది ఇందాక చెప్పడం మర్చిపోయా. ఈ జూనోసిస్ డే కోసం మాట్లాడేసాం కదా. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. వరల్డ్ బ్యాంక్స్ MSME
emergency response program will address the immediate liquidity and credit needs of about how many viable MSMEs? Very good, Spandana. Answer 1.5 million. అంటే దీని అర్థం ఏంటమ్మా సింపుల్ గా, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఎంఎస్ఎంఈస్ కోసం ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్రోగ్రామ్ అన్నది స్టార్ట్ చేశారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఎంఎస్ఎంఈస్ అంటే ఏంటి? ఎంఎస్ఎంఈస్ అంటే నేను లాస్ట్ చాలా క్లాసెస్ నుంచి చెప్తున్నాను, చెప్పండి ఎంఎస్ఎంఈ అంటే ఏంటి? చెప్పండి. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. వెరీ గుడ్. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. వాళ్ళకి ఎమర్జెన్సీగా అంటే అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు అవసరమైనప్పుడు వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి హెల్ప్ చేసే ప్రోగ్రామే ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్రోగ్రామ్. అయితే దానికోసం వాళ్ళకి ఇమీడియట్ లిక్విడిటీ అండ్ క్రెడిట్ నీడ్స్, అంటే అదే లిక్విడిటీ అంటే ఏంటి? మనీ, తెలుసు కదా, లిక్విడ్ క్యాష్ అంటాం, అంటే నార్మల్ క్యాష్. లిక్విడిటీ అంటే మనీ, క్రెడిట్ నీడ్స్, ఆ రెండింటికి అదే మనీ ద్వారా వాళ్ళకి ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్రోగ్రామ్ లో ఎంఎస్ఎంఈస్ కి కొంచెం సపోర్ట్ గా ఉండడానికి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు టోటల్ గా ఎన్ని ఎంఎస్ఎంఈస్ కి ఈ ప్రోగ్రామ్ అనేది అడ్రస్ చేశారని అడుగుతున్నాడు. టోటల్ ఎన్ని ఎంఎస్ఎంఈస్ అంటే 1.5 మిలియన్ ఎంఎస్ఎంఈస్, 1.5 మిలియన్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ని వాళ్ళు చూస్ చేసుకున్నారు. వీటన్నిటికీ కూడా ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్రోగ్రామ్ అనేది అప్లికబుల్ అవుతుంది. అయితే వైబుల్ ఎంఎస్ఎంఈస్ అన్నాడు. వైబుల్ అంటే ఏంటమ్మా? వైబుల్ అంటే కేపబుల్ ఆఫ్ వర్కింగ్ సక్సెస్ఫుల్లీ, అంటే ప్రెసెంట్ గా సక్సెస్ఫుల్ గా వర్క్ అవుతున్న ఎంఎస్ఎంఈస్ ని మాత్రమే చూస్ చేసుకున్నారు. ఆ ప్రెసెంట్ గా సక్సెస్ఫుల్ గా వర్క్ అవుతున్న ఎంఎస్ఎంఈస్ టోటల్ గా ఎన్ని చూస్ చేసుకున్నారు అంటే 1.5 మిలియన్ ఎంఎస్ఎంఈస్ ని చూస్ చేసుకున్నారు. ఓకేనా? అయితే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఎంఎస్ఎంఈస్ కి ఎందుకు ఇస్తున్నారు, మన ఎంఎస్ఎంఈస్ కి ఎందుకు ఇస్తున్నారు అంటే, మన ఇండియన్ గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్ తో కలిపి ఒక అగ్రిమెంట్ అన్నది సైన్ చేసుకున్నారు. మన ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, GOI, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్ బ్యాంక్ ఇద్దరు ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు. దేనికోసం? ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్రోగ్రామ్ కోసం, ఎంఎస్ఎంఈస్ కోసం ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్రోగ్రామ్ అడ్రస్ చేయడం కోసం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వరల్డ్ బ్యాంక్ తో అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు. ఎంత అమౌంట్ తో? $750 million, 750 million US dollars అమ్మా, 750 million US dollars, 750 million US dollars అగ్రిమెంట్ అన్నది చేసుకున్నారు. ఎవరు? మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వరల్డ్ బ్యాంక్ తో చేసుకున్నారు. దేనికోసం? ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్రోగ్రామ్ ఫర్ ఎంఎస్ఎంఈస్. ఎందుకంటే ఎంఎస్ఎంఈస్ లో ఫినాన్స్ ఫ్లో అన్నది ఇంక్రీజ్ అవ్వడం కోసం, ఎంఎస్ఎంఈస్ కి సపోర్ట్ గా ఉండడం కోసం వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇది స్టార్ట్ చేశారు. అయితే ఎందుకు ఇప్పుడే చేశారు? బికాస్ ఆఫ్ ఒకటే రీజన్, COVID-19 పాండమిక్ వల్ల, ఈ లాక్డౌన్ వల్ల చాలా లాస్ అయిపోయాం కాబట్టి ఎంఎస్ఎంఈస్ కి ఫైనాన్షియల్ గా ఒక సపోర్ట్ ఉండాలి కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు వరల్డ్ బ్యాంక్ తో అగ్రిమెంట్ చేసుకొని $750 million తో ఎంఎస్ఎంఈస్ కి రెస్పాన్స్ ప్రోగ్రామ్, అదే ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్రోగ్రామ్ ని అడ్రస్ అయ్యేలాగా చూసుకున్నారు. అయితే $750 million అన్నాం కదా US dollars అని, అంటే ఎన్ని రూపీస్ అంటే ఫిగర్ రాస్తాను, ఎంతో చెప్పండి మీరే. ఇన్ని రూపీస్ అమ్మా, అది ఎంత అవుతుంది చెప్పండి? కమాన్, డబ్బులు బాగా లెక్క పెట్టే వాళ్ళు సింపుల్ గా చెప్పేస్తారు. 56 crores. క్రోర్సా? ఇక్కడ వరకు థౌజండ్స్, 25,000. ఓకే, 5 lakh crore మేడం, 5 lakh crore, 27 crores, 81,25,000. ఓకే, ఇదేంటి? మన ఇండియన్ రూపీస్ ఏనమ్మా?
ఇక్కడ వరకు తెలుసు 27,81,25,000. దీన్ని ఏమంటారు? అదేం ప్లేస్? బిలియన్ 56 billions, 27 crores, 81,25,000. 1000. Yes, ma'am. అన్ని రూపీస్ అంట. $7 billion అంటే అన్ని రూపీస్. ఓకేనా? అయితే మనం ఇక్కడ దేనికోసం మాట్లాడుకున్నాం? వరల్డ్ బ్యాంక్ కోసం మాట్లాడుకున్నాం. వరల్డ్ బ్యాంక్ కోసం ఆల్రెడీ మీకు ఇంతకు ముందు 2 క్లాసెస్ లో చెప్పాను. ఏం చెప్పాను? వరల్డ్ బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1944 లో. మీరు చెప్పాలి, నేను ఆల్రెడీ క్లాసెస్ లో చెప్పాను కదా. 1944, ma'am. హెడ్ క్వార్టర్స్ ఏంటి? వాషింగ్టన్ డీసీ. వెరీ గుడ్. వాషింగ్టన్ డీసీ హెడ్ క్వార్టర్స్. నెక్స్ట్ ప్రెసిడెంట్. ఎవరు ప్రెసిడెంట్? ఎవరు? మాల్పస్, డేవిడ్ ఆర్ మాల్పస్. డేవిడ్ ఆర్ మాల్పస్. మాల్పస్. ఓకేనా? అది వరల్డ్ బ్యాంక్ కోసం. అంతే. దీనిలో ఇంకేమైనా ఉన్నాయా చెప్పడానికి? చెప్తాం కదా అన్ని. ఆన్సర్ ఎంత? 1.5 million. ఇది మర్చిపోకండి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇందాక కరోనా కోసం అడిగారు కదా, వినండి. ఇదేంటి? కర్ణాటకలో అంట ఒక ఆయుర్వేదిక్ డాక్టర్, అతని పేరేంటి? గిరిధర్ కాజే. గిరిధర్ కాజే అని ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ఏం చేశారు? క్యారీడ్ అవుట్ క్లినికల్ ట్రయల్స్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ COVID-19 క్యూర్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్. అతను క్లినికల్ ట్రయల్స్ అనేవి చేశారంట COVID-19 ని క్యూర్ చేయడానికి. దేంతో? ఆయుర్వేద మెడిసిన్స్ తో చేశారు. అది ఎక్కడ చేశారు అని అడుగుతున్నారు. ఎక్కడ? ఆప్షన్ 4 బెంగళూరు. బెంగళూరులో ఈ ఆయుర్వేదిక్ డాక్టర్ గిరిధర్ కాజే అండ్ పర్సన్ ఆయుర్వేద మెడిసిన్స్ తో COVID-19 ని క్యూర్ చేయడానికి క్లినికల్ ట్రయల్స్ అనేవి హ్యూమన్ ట్రయల్స్ చేశారమ్మా. ఎక్కడ చేశారంటే బెంగళూరులో. అయితే ఈ హ్యూమన్ ట్రయల్స్ ఎంతమంది మీద చేశారు అంటే 10 members. 10 COVID-19 పేషెంట్స్ పైన ఈ క్లినికల్ ట్రయల్స్ అనేవి జరిగాయి. అండ్ 10 కూడా సక్సెస్ఫుల్ అయ్యాయంట. ఎఫిషియెంట్ గానే ఆ మెడిసిన్ వర్క్ చేసిందంట. సో అందుకనే మనకి ఇచ్చారు ఇది. ఆ 10 members పైన కూడా ఆ మెడిసిన్ ఎఫిషియెంట్ గానే వర్క్ చేసింది. అయితే ఆ క్లినికల్ ట్రయల్స్ కోసం పర్మిషన్ ఎవరు ఇచ్చారు అంటే బెంగళూరు మెడికల్ కాలేజ్ వాళ్ళు. బెంగళూరు మెడికల్ కాలేజ్ వాళ్ళు క్లినికల్ ట్రయల్స్ ని అప్రూవ్ చేశారు. ఓకేనా? కర్ణాటకలో ఆయుర్వేదిక్ డాక్టర్ గిరిధర్ కాజే అనే ఒక డాక్టర్ ఆయుర్వేద మెడిసిన్స్ తో COVID-19 ని క్యూర్ చేద్దాం అనుకొని బెంగళూరు మెడికల్ కాలేజ్ వాళ్ళని అడిగితే అక్కడ ఎథికల్ కమిటీ, అంటే బెంగళూరు మెడికల్ కాలేజ్ లో ఉన్న ఎథికల్ కమిటీ దాన్ని అప్రూవ్ చేసి క్లినికల్ ట్రయల్స్ చేయమని ఒప్పుకున్నారు. సో వాళ్ళప్పుడు ఏ హాస్పిటల్లో క్లినికల్ ట్రయల్స్ చేశారు? విక్టోరియా COVID-19 హాస్పిటల్. విక్టోరియా COVID-19 హాస్పిటల్. ఈ హాస్పిటల్లో 10 COVID-19 యాక్టివ్ పేషెంట్స్ పైన ఈ మెడిసిన్స్ అన్నవి ట్రయల్స్ చేశారు. అయితే ఆ 10 members పైన కూడా రిజల్ట్స్ ఎఫెక్టివ్ గానే వచ్చాయంట. ఓకేనా? ఇది ఈ బిట్ కోసం. స్టాటిక్ చూసుకుంటే దేనికోసం మాట్లాడాం? కర్ణాటక కోసం మాట్లాడాం. కర్ణాటక కోసం నిన్న క్లాస్ లోనే చెప్పాను. ఎవరమ్మా కర్ణాటక సీఎం? యడ్యూరప్ప. కర్ణాటక సీఎం ఎవరు అంటే యడ్యూరప్ప. కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా. ఇతను కర్ణాటక గవర్నర్. యడ్యూరప్ప కర్ణాటక సీఎం. కర్ణాటక క్యాపిటల్ ఏంటి? బెంగళూరు. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇన్ జూలై 2020, జూలైలో
who has been appointed as the chairman of International Finance Services Centers Authority, IFSCA. IFSCA acronym కి full form ఏంటంటే ఇంటర్నేషనల్ ఫినాన్స్ సర్వీసెస్ సెంటర్స్ ఆఫ్ అథారిటీ. అయితే ఈ IFSCA కి చైర్మన్ గా ఎవరిని అపాయింట్ చేశారు అని అడుగుతున్నారు. ఆప్షన్ 4 బట్ స్పెల్లింగ్ రాంగ్ పడింది. స్పెల్లింగ్ రాంగ్ పడింది. ఇది అతని పేరు ఇంజేటి శ్రీనివాస్. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. వెరీ గుడ్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఈ ఇంజేటి శ్రీనివాస్ అనే పర్సన్ ఇతను ఇంతకు ముందు ఎక్కడ వర్క్ చేసేవాళ్ళంటే కార్పొరేట్ అఫైర్స్ సెక్రటరీ. కార్పొరేట్ అఫైర్స్ సెక్రటరీగా వర్క్ చేసేవాళ్ళు. 1983 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. 1983 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఎక్కడ అంటే ఒరిస్సాలో. ఒడిషా బోర్డ్ కి 1983లో ఐఏఎస్ ఆఫీసర్. తర్వాత ఏమంటారు సెక్రటరీలో వర్క్ చేశారు. సెక్రటరీగా వర్క్ చేశారు, రిటైర్ అయిపోయారు. ప్రెసెంట్ అతన్ని ఈ IFSCA కి చైర్మన్ గా అపాయింట్ చేశారు. ఎన్ని ఇయర్స్? 3 ఇయర్స్. టెన్యూర్ ఎంత అంటే 3 ఇయర్స్ కి ఈయనకి చైర్మన్ గా అపాయింట్ చేశారు. ఎవరు అపాయింట్ చేశారు? అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్. అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ వాళ్ళు అపాయింట్ చేశారు. అయితే ఏంటి అపాయింట్మెంట్ కమిటీ అంటే మన ఇండియాలో పెద్ద పెద్ద పోస్టులకి ఏమైతే ఉంటాయో అలాంటి పోస్ట్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ అనేది ఒకటి ఉంది. ఆ కమిటీలో ఉన్న మెంబర్స్ కొంతమందిని స్పెషల్ గా అపాయింట్ చేస్తారు. పెద్ద పెద్ద పోస్టులు మాత్రమే, అందరికీ కాదు. అయితే ఆ అపాయింట్మెంట్ కమిటీలో ఎవరి అండర్ లో ఉంటుంది అంటే మన ప్రైమ్ మినిస్టర్, నెక్స్ట్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్. ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ వీళ్ళిద్దరి అండర్ లో అది రన్ అవుతుంది. ఓకేనా? అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున పెద్ద హై లెవెల్ పోస్ట్ కి అపాయింట్ చేస్తారు. అది ఎవరి అండర్ లో ఉంటుందంటే మన ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్. ప్రైమ్ మినిస్టర్ ఎవరమ్మా? ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మోడీజీ, నరేంద్ర మోడీ. మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎవరు? అమిత్ షా. మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అమిత్ షా అండ్ మోదీజీ వీళ్ళిద్దరు అండర్ లో ఈ అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ అనేది ఉంటుంది. అయితే వాళ్ళు ఎవరిని అపాయింట్ చేశారు? ఇంజేటి శ్రీనివాస్ అనే పర్సన్ ని చైర్మన్ గా అపాయింట్ చేశారు. దేనికి చైర్మన్? IFSCA ఇంటర్నేషనల్ ఫినాన్స్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ. అయితే ఈ IFSCA ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే రీసెంట్ ఏప్రిల్ 27, 2020 ఇది ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరు చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ఎవరు ఫినాన్స్ మినిస్టర్? నిర్మలా సీతారామన్. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వాళ్ళు ఇది ఎస్టాబ్లిష్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అంటే ఫినాన్స్ మినిస్టర్ ఎవరు? నిర్మలా సీతారామన్. ఓకేనా? ఎప్పుడు అంటే 2020 ఏప్రిల్ 27 రీసెంట్ గా. అయితే దీని చైర్మన్ ఎవరు? ఇంజేటి శ్రీనివాస్. ఓకేనా? చూద్దాం. Which bank has launched an instant personal loan disbursal facility, loan in seconds in July 20? ఏ బ్యాంక్ అమ్మా? ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ వాళ్ళు ఒకటి లాంచ్ చేశారు. ఏం లాంచ్ చేశారు? ఇన్స్టెంట్ పర్సనల్ లోన్. ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ అనేది లాంచ్ చేశారు. దాని నేమ్ ఏంటి అంటే లోన్ ఇన్ సెకండ్స్. అంటే ఇన్ సెకండ్స్ మనకి లోన్ ఇచ్చేస్తారంట. ఓకేనా? అయితే ఎలా ఇస్తారు లోన్ విత్ ఇన్ సెకండ్స్ అంటే సింపుల్ గా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరైతే లోన్ తీసుకోవాలి అని వెళ్తున్నారో
వాళ్ళకి వాళ్ళ బ్యాంక్ లో అకౌంట్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. ఓకేనా? ఆ అకౌంట్ ఉంది వాళ్ళకి, అదే ఆ పర్సన్ కి వాళ్ళ బ్యాంక్ లో అకౌంట్ ఉంది అంటే దెన్ వాళ్ళు ఒక లింక్ ని ప్రొవైడ్ చేస్తారమ్మా ఆ కస్టమర్ కి. ఎలిజిబుల్ కస్టమర్ కి ఒక లింక్ ని ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ ద్వారా ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ ని వాళ్ళు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి నేమ్, నెక్స్ట్ వాళ్ళ కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. మనకి డైరెక్ట్ గా పేపర్లెస్ ఇన్స్టెంట్ లోన్ ఇది. పేపర్స్ డాక్యుమెంట్స్ అవసరం లేదు. అయితే ఎలా ఇచ్చేస్తారు? పేపర్స్ డాక్యుమెంట్స్ లేకుండా ఎవరు వెళ్తే వాళ్ళకి ఇచ్చేస్తారా? అకౌంట్ లో ఒక 500 రూపాయలున్నా ఇచ్చేస్తారా అని డౌట్ వస్తుంది కదా. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కి మాత్రమే ఆ లింక్ ని షేర్ చేస్తారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే ఎవరు? ఫస్ట్ ఏంటంటే వాళ్ళ బ్యాంక్ లో వాళ్ళకి అకౌంట్ ఉండాలి. సెకండ్ ఏంటంటే వాళ్ళ క్రెడిట్ స్కోర్ బాగుండాలి. క్రెడిట్ స్కోర్ ఇందాక నేను మీకు చెప్పాను. క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి? మనం బ్యాంక్ లో మెయింటైన్ చేస్తున్న మన క్రెడిట్, ప్రతి కస్టమర్ కి ఒక క్రెడిట్ స్కోర్ అనేది ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని మాత్రమే లోన్స్ ఇస్తారు. ఓకేనా? సో ఆ క్రెడిట్ స్కోర్ వాళ్ళ పర్ఫార్మెన్స్, ఆ బ్యాంక్ తో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళ క్రెడిట్స్ సేవింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ క్రెడిట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ డిపాజిట్స్ ఎలా ఉన్నాయి, ప్రతిదీ ఆ కస్టమర్ కోసం వాళ్ళు మెయింటైన్ చేసుకునే బ్యాలెన్స్ డీటెయిల్స్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటాయి కదా. దాన్ని బట్టి వాళ్ళ క్రెడిట్ స్కోర్ ఏంటో చూసుకొని దాన్ని బట్టి వాళ్ళు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఇన్స్టెంట్ లోన్ అంటే వెంటనే ఇచ్చేస్తారు. మనం అప్లై చేసిన అదే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కి మాత్రమే కదా లింక్ షేర్ చేస్తారు. మనం లింక్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి లోన్ కి అప్లై చేస్తే విత్ ఇన్ సెకండ్స్ వాళ్ళ అకౌంట్ లోకి ఎంత లోన్ అయితే అప్లై చేశారో ఆ అమౌంట్ అనేది పడిపోతుంది. ఓకేనా? అయితే ఏ బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు? ఎస్ బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు. ఎస్, అర్థమైందా? సో ఎస్ బ్యాంక్ కోసం ఇది మనం ఒకసారి డిస్కస్ చేసాం. ఎస్ బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారమ్మా? 2004 అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరు ఫౌండర్? ఎవరు ప్రశాంత్? ఫౌండర్ ఎవరు అని అడిగాను నేను. సారీ, ఫౌండర్ రాణా కపూర్. ఎస్ బ్యాంక్ ఫౌండర్ ఎవరు అంటే రాణా కపూర్. ప్రశాంత్ కుమార్ ఎవరు అంటే ఎండి అండ్ సిఇఓ. ఎస్, ఎండి అండ్ సిఇఓ ఎవరు అంటే ప్రశాంత్ కుమార్. చైర్మన్ ఎవరు మరి ఎస్ బ్యాంక్ కి? సునీల్ మెహతా. ఎస్, చైర్మన్ ఎవరు అంటే సునీల్ మెహతా. రాసుకున్నారా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Which country launched the new OFX-16 spy satellite into orbit from the launch pad at Palmahim Air Base in July 2020? Question అర్థమైందా? ఎస్, ఇజ్రాయెల్. ఆన్సర్ వచ్చేసి ఇజ్రాయెల్. OFX-16 స్పై సాటిలైట్ ని పంపించారు అని అడుగుతున్నాడు. అలా ఎక్కడి నుంచి పంపించారంట? పల్మహిమ్ నుంచి వాళ్ళు ఆ శాటిలైట్ ని లాంచ్ చేయడం జరిగింది. అయితే ఏ కంట్రీ వాళ్ళు లాంచ్ చేశారో అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఏంటి అంటే ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ వాళ్ళు ఈ న్యూ OFX-16 స్పై శాటిలైట్ ని లాంచ్ చేశారు. అయితే ఇది దేనికి? ఈ శాటిలైట్ OFX-16 స్పై శాటిలైట్ అంటే ఏంటి, దేనికోసం అంటే ఆప్టికల్ రికనెన్స్. చెప్తాను, రాసుకోండి. ఎలక్ట్రో ఆప్టికల్ రికనైసెన్స్ శాటిలైట్. ఈ OFX-16 స్పై శాటిలైట్ అనేది ఎలక్ట్రో ఆప్టికల్ రికనైసెన్స్ శాటిలైట్. అయితే ఏంటి ఎలక్ట్రో ఆప్టికల్ రికనైసెన్స్ ఏంటి? క్యాప్చర్ హై రెజల్యూషన్ ఇమేజెస్ ఉన్నాయి. yes, అడ్వాన్స్ హై రెజల్యూషన్ ఇమేజెస్ ఉంటే క్యాప్చర్ చేస్తుంది. హై రెజల్యూషన్ ఇమేజెస్ ని క్యాప్చర్ చేస్తుంది. ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఈ ఎలక్ట్రో ఆప్టికల్ రికనైసెన్స్ అంటే ఏంటి? పక్క దేశాల నుంచి శత్రువులు దాడి చేస్తే తెలియదు.
Security system, ma'am. స్పై అంటే గూఢచారి. స్పై శాటిలైట్ అనేది అంటే ఏంటి? గూఢాచారి. ఆర్గనైజేషన్ వాళ్ళు అపాయింట్ చేయాలి. వాళ్ళు ఎనిమీస్ నుంచి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయాలి సీక్రెట్ గా. ఎనిమీస్ నుంచి ఇన్ఫర్మేషన్ ని సీక్రెట్ గా గ్యాదర్ చేస్తే దాన్ని స్పై అంటారు. ఓకే, రికగ్నైసెన్స్ అంటే ఇది కూడా సెక్యూరిటీ పర్పజే. అంటే పైనుంచి ఏమంటారు, కొన్ని లొకేషన్స్ ని ఇది ఫౌండ్ చేస్తుంది. కొన్ని రీజియన్స్ ని లొకేట్ చేస్తుంది. ఎక్కడ అంటే ఎనిమీస్ వచ్చే రీజియన్స్ అన్నిటిని కూడా ఇది అబ్జర్వ్ చేసి పిక్చర్స్ క్యాప్చర్ చేసి వీళ్ళకి సెండ్ చేస్తుంది. ఇదంతా సీక్రెట్ గానే జరుగుతుంది కదా, పైన శాటిలైట్ అబ్జర్వ్ చేస్తుందా లేదా అని కింద వాళ్ళకి తెలియదు కదా, అందుకే దాన్ని స్పై శాటిలైట్ అంటారు. స్పై అంటే సింపుల్ గా ఎనిమీస్ నుంచి ఇన్ఫర్మేషన్ ని సీక్రెట్ గా తెలుసుకుంటే దాన్ని స్పై అంటారు. రికగ్నైసెన్స్ అంటే అదే, అబ్జర్వేషన్ ఆఫ్ ఏ రీజియన్ టు లొకేట్ అన్ ఎనిమీ. ఓకేనా. ఎలక్ట్రో ఆప్టికల్ అంటే సింపుల్ గా అదొక సిస్టమ్. సిస్టమ్ ఎలా ఆపరేట్ అవుతుంది? లైట్ తో, ఇంటరాక్షన్ ఆఫ్ లైట్ తో దాన్ని ఆపరేట్ చేస్తే, ప్రొపగేట్ చేస్తే దాన్ని ఎలక్ట్రో ఆప్టికల్ అంటారు. సో అలా లైట్ ని బేస్ చేసుకొని ఇంటరాక్షన్ ఆఫ్ లైట్ తో ఒక సిస్టమ్ అనేది ఆపరేట్ జరిగితే దాన్ని ఎలక్ట్రో ఆప్టికల్ అంటారు. సో అందుకే దీనికి ఈ ఎలక్ట్రో ఆప్టికల్ రికగ్నిషన్ శాటిలైట్ అన్నారు. ఇది ఒక స్పై శాటిలైట్. ఓకేనా. ఏ కంట్రీ వాళ్ళు లాంచ్ చేశారు అంటే ఇస్రాయల్. అయితే ఈ ఇస్రాయల్ వాళ్ళు ఏమంటారు, 2017 లో ఒకటి లాంచ్ చేశారు. దాని తర్వాత ఈ గ్యాప్ లో ఒక్కటి కూడా లాంచ్ చేయలేదు, మళ్ళీ ఇదే లాంచ్ చేశారు ఈ 3 years గ్యాప్ లో. 2017 లో ఏది లాంచ్ అయింది అంటే, ఇది రాసుకున్నారు కదా, క్లియర్ చేస్తాను చూడండి. 2017 లో ఏది లాంచ్ అయిందంటే స్పేస్ ఫార్మ్స్ అమోస్ 19. స్పేస్ ఫార్మ్స్ వాళ్ళు అమోస్ 17 అనే ఒక శాటిలైట్ ని 2017 లో పంపించారమ్మా. ఫ్లోరిడా నుంచి స్పేస్ ఫార్మ్స్ వాళ్ళు అమోస్ 17 అనే ఒక శాటిలైట్ ని 2017 లో పంపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక శాటిలైట్ కూడా వాళ్ళు లాంచ్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు 2020 లో రీసెంట్ గా July 6th ఈ OFEC 16 స్పై శాటిలైట్ ని లాంచ్ చేశారు. ఓకేనా. అయితే ఈ OFEC 16 స్పై శాటిలైట్ ఎవరు డెవలప్ చేశారు? ఎల్బిట్ సిస్టమ్స్. Israel Ministry of Defense along with state. Israel Aerospace Industries. ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ వాళ్ళే ఎల్బిట్ సిస్టమ్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. Yes, ma'am. అయితే ఇప్పుడు మనం దేనికోసం మాట్లాడుకున్నాం? ఇజ్రాయెల్ కోసం మాట్లాడుకున్నాం. ఇజ్రాయెల్ కోసం స్టాటిక్ చూసాము. ఇజ్రాయెల్ క్యాపిటల్ ఏంటమ్మా? తెలుసు కదా, ఇజ్రాయెల్ క్యాపిటల్ సిటీ వచ్చేసి జెరూసలేం. పిఎం ఎవరు? ప్రైమ్ మినిస్టర్. బెంజామిన్ నెటాన్యాహు, ఇది అతని నేమ్ అమ్మా. బెంజామిన్ నెటాన్యాహు, ఇతను ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్. శాటిలైట్ డెవలప్ చేసిన వాళ్ళ ఎల్బిట్ సిస్టమ్స్ అమ్మ. ఇది రాసుకున్నారా? ఇది రాసుకుంటే క్లియర్ చేస్తాను. స్పెల్లింగ్ చూసుకోండి. బెంజామిన్, BENJAMIN, బెంజామిన్. కంటిన్యూషన్ నేమ్ NETANYAHU, నెటాన్యాహు. ఇది ప్రైమ్ మినిస్టర్ నేమ్. క్యాపిటల్ వచ్చేసి జెరూసలేం. డెవలప్ చేసింది ఎవరు అంటే ఎల్బిట్ సిస్టమ్స్. ఎల్బిట్ సిస్టమ్స్, ELBIT సిస్టమ్స్. వెరీ గుడ్ గౌతమి. నెక్స్ట్ క్వశ్చన్ అదే.
ఇస్రాయల్ ప్రెసిడెంట్ ఎవరమ్మా? గౌతమి నేను అడగకుండానే ఆన్సర్ చేసేసారు. ర్యూవెన్ రివ్లిన్. రాసుకున్న స్పెల్లింగ్ అర్థమవుతుందా? ర్యూవెన్ రివ్లిన్ ఇతను ప్రెసిడెంట్. కరెన్సీ షెక్లెన్. కరెన్సీ షెకెల్ అమ్మ, ఇస్రాయల్ షెకెల్ అంటారు. ఇతను ప్రెసిడెంట్. ర్యూవెన్ రివ్లిన్ అనే అతను ప్రెసిడెంట్. ఇది కరెన్సీ. రాసుకున్నారా? స్పెల్లింగ్ అర్థం కావట్లేదా? ప్రెసిడెంట్ స్పెల్లింగ్ ర్యూవెన్ రివ్లిన్ అమ్మ, REUVEN, REUVEN, ర్యూవెన్ రివ్లిన్, RIVLIN. అది ప్రెసిడెంట్ నేమ్. కరెన్సీ నేమ్ వచ్చేసి షెకెల్, SHEKEL, SHEKEL. రాసుకున్నారా? ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. మేడం లొకేషన్ చెప్పలేదు. దేని లొకేషన్? అది ఎక్కడి నుంచి లాంచ్ చేశారు? క్వశ్చన్ లో ఉంది కదమ్మా, పల్మా హిమ్ ఎయిర్ బేస్. ఓకే మేడం, సరే చూడలేదు. ఓకే, చూడండి. Which of the following IITs has launched a first of its kind online program on AI in banking? Answer IIT Roorkee. IIT Roorkee వాళ్ళు లాంచ్ చేశారు. ఏం లాంచ్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఆ ప్రోగ్రామ్ నేమ్ అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అక్కడ ఉన్నదే మళ్ళీ రాశాను, అర్థం కాలేదు అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆన్లైన్ ప్రోగ్రామ్. అది దేనికోసం అంటే ఏఐ ఇన్ బ్యాంకింగ్. అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ బ్యాంకింగ్. బ్యాంకింగ్ సెక్టార్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని పెట్టాలి, అప్లికబుల్ చేయాలి అని ఐఐటి రూర్కే వాళ్ళు ఈ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనే ఒక ఆన్లైన్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. అయితే ఈ ప్రోగ్రామ్ టెన్యూర్ ఎంత అంటే 4 month ప్రోగ్రామ్ అమ్మా. ఇది 4 months ప్రోగ్రామ్ ఇది. అయితే ఇందులో ఏం జరుగుతుంది అంటే వీళ్ళు ఎవరికి ట్రైనింగ్ ఇస్తారు అంటే ఐటీ ప్రొఫెషనల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ కి, నెక్స్ట్ రీసెంట్ గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి. ఓకేనా? రీసెంట్ గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి, ఫినాన్స్ లో ప్రొఫెషనల్స్ కి, ఐటీ ప్రొఫెషనల్స్ కి కలిపి ట్రైనింగ్ ఇస్తారు. దేనికోసం ట్రైనింగ్ ఇస్తారు? బ్యాంకింగ్ సెక్టార్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దానిపైన ట్రైనింగ్ ఇస్తారమ్మా. అర్థమైందా? అంటే ఫ్యూచర్ లో బ్యాంకింగ్ సెక్టార్ లో ఇప్పుడు నార్మల్ గా యూజ్ చేసిన బ్యాంకింగ్ ఏదైతే ప్రాసెస్ యూజ్ చేస్తున్నారో అది కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ పైన బ్యాంకింగ్ సెక్టార్ వర్క్ అయ్యేలాగా ప్రస్తుతానికి ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్ కి, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కి ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇది ఎన్ని మంత్స్ జరుగుతుంది ట్రైనింగ్ అంటే 4 months జరుగుతుంది. అయితే ఐఐటి రూర్కే వాళ్ళు సింగిల్ గా ఇది చేస్తున్నారా అంటే ఈ ఐఐటి రూర్కే వాళ్ళు ఒక ట్రైనింగ్ ఒక ఏమంటారు దాన్ని చూడండి, వీలే NXT అని, అది ఒక ట్రైనింగ్ అండ్ రిక్రూట్మెంట్ సొల్యూషన్ అమ్మా. అంటే వీళ్ళు కూడా ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చి రిక్రూట్మెంట్స్ అన్నవి ఇస్తూ ఉంటారు. ఓకేనా? సో అదొక ఇన్స్టిట్యూట్, అదొక ఆర్గనైజేషన్. ఈ ఏమంటారు, ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి బీటెక్ కంప్లీట్ అయిన గ్రాడ్యుయేట్స్ కి వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే ప్లేస్మెంట్స్ అనేవి ఇప్పిస్తారు. సో ఈ వీలే NXT తో ఈ ఐఐటి రూర్కే వాళ్ళు కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ ని ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనే ఒక ఆన్లైన్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. 4 months ప్రోగ్రామ్ ఇది. ఇందులో ఐటీ ప్రొఫెషనల్స్ కి, ఫినాన్స్ ప్రొఫెషనల్స్ కి, రీసెంట్ గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కి, అదే గ్రాడ్యుయేట్స్ కి,
ట్రైనింగ్ అన్నది ఇస్తారు. దేనికోసం ట్రైనింగ్ ఇస్తారు అంటే బ్యాంకింగ్ సెక్టార్ లో ఏ అన్నది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దానిపైన ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకు ఇదంతా అంటే ఫ్యూచర్ లో బ్యాంకింగ్ సెక్టార్ లో ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ మీద జరగాలి అనే ఉద్దేశంతో. ఇంతకీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? సింప్లీ ఇంటెలిజెన్స్ డిమాన్స్ట్రేటెడ్ బై మెషిన్స్. అంటే నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పినట్టు గుర్తు నాకు. నార్మల్ గా ఇప్పుడు మనకి హ్యూమన్ బీయింగ్స్ మనం ఉన్నాం, యానిమల్స్ ఉన్నాయి, మనకి నేచురల్ గా ఒక ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది కదమ్మా. ఏ టైంలో ఏం చేయాలి అని మనకు తెలుస్తుంది. మెషిన్స్ గా తెలుస్తుందా? తెలియదు కదా. సో మిషన్స్ కూడా ఒక ఇంటెలిజెన్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తే అది నేచురల్. మిషన్ నేచురల్ కాదు కదా, మనం నేచురల్, యానిమల్స్ నేచురల్, ప్లాంట్స్ నేచురల్, మిషన్ నేచురల్ కాదు కదా, ఆర్టిఫిషియల్ గా మనం తయారు చేస్తాం. సో అలాంటి మనం ఆర్టిఫిషియల్ గా తయారు చేసిన మిషన్ కి ఇంటెలిజెన్స్ కూడా మనం ఆర్టిఫిషియల్ గానే ప్రొవైడ్ చేయగలుగుతాం. సో అలా మిషన్ కి వచ్చే ఇంటెలిజెన్స్ నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. సో మిషన్ కి తెలుస్తుంది ఏ టైంలో ఏం చేయాలి అన్నది. ఐ మీన్ ఇప్పుడు మీరు మాట్లాడితే ఫోన్స్ లో మీ వాయిస్ ని బేస్ చేసుకొని కొన్ని ఫోన్స్ లాక్ ఓపెన్ అవుతాయి కదా. ఎలా తెలుస్తుంది అది మీ వాయిస్ అండ్ ఫోన్ కి ఎలా తెలుస్తుంది? అది ఒక మెషినే కదా, ఫోన్ డివైసే కదా. ఆ డివైస్ కి మీరే మాట్లాడుతున్నారు, మీరే వాయిస్ అని లాక్ ఎలా ఓపెన్ చేస్తుంది? సో దానికి ఒక ఇంటెలిజెన్స్ అని వస్తుంది. దాన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. అదే స్పీచ్ రికగ్నిషన్, ఇమేజ్ ప్రాసెసింగ్, ఇలాంటివన్నీ దానిలోకి వస్తాయి. ఓకేనా? సో బ్యాంకింగ్ సెక్టర్ లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఐఐటి రూర్కే వాళ్ళు ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ అన్నది లాంచ్ చేశారు. ఐఐటి రూర్కే కోసం చెప్పండి, ఎక్కడ ఉంది? రూర్కేలోనే ఉంది. రూర్కే ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్. ఐఐటి రూర్కేలోనే ఉంది. రూర్కే ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్ లో ఉంది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారమ్మా? 1847 లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనా? ఎవరు ఈ ఏమంటారు ఐఐటి రూర్కే ఈ ఇన్స్టిట్యూట్ చైర్మన్ ఎవరు? అజిత్ కే చతుర్వేది. అజిత్ కే చతుర్వేది చైర్మన్ నేమ్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1847 లో. ఎక్కడుంది అంటే రూర్కేలోనే ఉంది. రూర్కే ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్ లో ఉంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Who has won for Mercedes at the చెప్పేసారా ఆన్సర్? ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ ఇన్ జూలై 2020. జూలై 2020 లో ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ లో మెర్సిడీస్ తరపున ఎవరు విన్ అయ్యారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 వాల్టెరీ బొత్తాస్. వాల్టెరీ బొత్తాస్ అనే పర్సన్ మెర్సిడీస్ అంటే ఈ ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ అంటే ఏంటి? అదొక రేస్ అన్నమాట. రేస్ లో ఈ వాల్టెరీ బొత్తాస్ అనే పర్సన్ రేసింగ్ డ్రైవర్. ఇప్పుడు ఎలాంటి రేసెస్ అంటే ఏమని చెప్తారు, గ్యాంగ్ లీడర్ మూవీ చూసుంటారు కదా, అందులో విలన్ ఎవరు? కార్తికేయ. రేసింగ్ లోనే కదా అతను ఛాంపియన్. సో అలాంటి రేసింగ్ ఇది కూడా. అలాంటి రేసింగ్ లో ఈ మెర్సిడీస్ అనే కంపెనీ నుంచి వాల్టెరీ బొత్తాస్ అనే పర్సన్ ఏం చేశారు, ఆ రేస్ లో పార్టిసిపేట్ చేశారు అండ్ అతనికి ఫస్ట్ వచ్చింది. ఓకేనా? జూలై 2020 ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ లో ఈ మెర్సిడీస్ తరపున వాల్టెరీ బొత్తాస్ అనే పర్సన్ కి ఫస్ట్ వచ్చింది. అయితే ఈ వాల్టెరీ బొత్తాస్ అనే పర్సన్ ఏ కంట్రీకి చెందిన పర్సన్ అంటే ఫిన్లాండ్. ఇతను ఏ కంట్రీకి చెందిన పర్సన్? ఫిన్లాండ్ కి చెందిన పర్సన్. ఓకేనా? అయితే ఇతనికి ఫస్ట్ వచ్చింది కదా, సెకండ్ థర్డ్ కూడా తెలుసుకుందామా? వెరీ గుడ్. సెకండ్ ఎవరికి వచ్చిందంటే చార్లెస్ లెక్లర్క్ అనే పర్సన్ కి సెకండ్ వచ్చింది. ఇతను ఏ కంపెనీ నుంచి అంటే ఫెరారీ నుంచి.
ఫెరారీ కంపెనీ నుంచి ఇతను పార్టిసిపేట్ చేశారు, చార్లెస్ లెక్లెర్క్. ఇతనికి సెకండ్ వచ్చింది. థర్డ్ ఎవరికి వచ్చింది అంటే లాండో నోరిస్. లాండో నోరిస్ అనే పర్సన్ కి థర్డ్ వచ్చింది. ఇతను దేని నుంచి పార్టిసిపేట్ చేశారంటే మెక్లరెన్స్ నుంచి ఇతను పార్టిసిపేట్ చేశారు. ఇతనికి థర్డ్ వచ్చింది, ఇతనికి సెకండ్ వచ్చింది. ఓకేనా? ఈ రేస్ జరుగుతున్న టైంలో త్రీ టైమ్స్ ఇంటరప్షన్ అయిందట. ఇంటరప్షన్ అంటే ఏంటి? మధ్యలో ఆపడం. 3 సార్లు మధ్యలో ఆగిపోయిందంట. ఎందుకంటే సేఫ్టీ పర్పస్ కోసం మధ్యలో 3 సార్లు ఆపాల్సి వచ్చిందంట. ఆ 3 సార్లు ఆపినప్పుడు టోటల్ 20 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారంట, 20 డ్రైవర్స్. అందులో 9 మెంబర్స్ ఆగిపోయారంట. రిమైనింగ్ మెంబర్స్ అందరూ వెళ్ళిపోయారు. 9 మెంబర్స్ మాత్రమే ఆ 3 ఇంటరప్షన్స్ తర్వాత కూడా కంటిన్యూ చేశారంట. అందులో ఫస్ట్ వచ్చింది ఇతనికి వాల్టరీ బొత్తాస్కి. అతను మెర్సెండీస్ నుంచి చేశారు. సెకండ్ ఏమో చార్లెస్ లెక్లెర్క్. థర్డ్ ఏమో లాండో నోరిస్. ఓకేనా? క్లియరా? అంతే, అయిపోయి ఈ రోజువి, నిన్నటివి. సో ఇంటికి వెళ్ళి చక్కగా చదువుకోండి. ఓకేనా?